హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో హౌస్ లో రచ్చ నడుస్తుంది, లైవ్ ప్లస్ ప్రోమో రెండు కలిపి చెప్తాను. సో క్యాప్టెన్స్ మనకు డిమాన్ అయ్యాడు. ఇది లీక్స్ అండి. అలాగే మనకు రచ్చ నడుస్తుంది. ఏంటంటే క్యాప్టెన్ కంటెండర్స్ ని సెలెక్ట్ చేయాలి, టెనెంట్స్ సెలెక్ట్ చేయాలి. ఇది కదా మ్యాటర్ అంటే. సో ఏమైంది అంటే అయితే మన క్యాప్టెన్ ప్లస్ ఈ టెనెంట్స్ అందరూ డిసైడ్ చేసుకుంటారు ఎవరెవరిని తీసేయాలి అనేది. సో అదే రచ్చ నడుస్తుంది. ప్రెసెంట్ అయితే మనకు దమ్ము శ్రీజాని, మాస్క్ మ్యాన్ని, ప్రియాని, అలాగే పవన్ కళ్యాణ్ని నలుగురిని తీస్తారు. ఇంకా ముగ్గురు ఉన్నారు. ఒకరు వచ్చేసి మనీష్, ఒకరు వచ్చి డీమాను, ఒకరు వచ్చి భరణి. ఇంకా ఇటు టెనెంట్ సైడ్ నుంచి ఇమ్ము సెలెక్ట్ అవుతాడు. సో నలుగురు క్యాప్టెన్సీ కంటెండర్స్ గా ఉంటారు. సో వీళ్ళకంటే టీ షర్ట్స్ కి రంగులు పూసుకునే టాస్క్ వచ్చిందంట. ఈ టాస్క్ లో డీమాన్ పవన్ విన్ అయ్యాడని లీక్ అనమాట. సో ఏంటంటే ఇప్పుడు వీళ్ళని తీసేసే పద్ధతిలో అందరు రచ్చ చేస్తున్నారు. శ్రీజ ఖచ్చితంగా ఊరుకోదు, ఎందుకు తీస్తున్నారు నన్ను నేను అంటే. యాక్చువల్గా వాళ్ళు లాస్ట్ టైము శ్రీజకి ఆపర్చునిటీ వచ్చింది, అలాగే మన మాస్క్ మ్యాన్కి ఆపర్చునిటీ వచ్చింది, వీళ్ళకి వచ్చింది కదా, అలాగే మన పవన్ కళ్యాణ్కి వచ్చింది. బట్ రానోళ్ళు ఎవరు అనేది వాళ్ళు కరెక్ట్ గానే సెలెక్ట్ చేశారు పాపం, బాగా ఆలోచించి. ఇంకొకటి డీమాన్ పవన్ కొంచెం అటు ఇటుగా ఉంటాడు, బాగా మాట్లాడతాడు. అలాగే మనీష్కి వీళ్ళకి కూడా కొంచెం ఫ్రెండ్షిప్ కుదిరింది కాబట్టి అబ్బాయిని తీసుకుంటుంది. ఇంకా భరణి ఎలాగో వీళ్ళ ఫేవరే కాబట్టి ఎలాగో భరణి కూడా తీసుకోవడం జరిగింది. ఇంక ఇక్కడ నుంచి ఇమాన్యుయల్ ఇంకా అదే రచ్చ కంటిన్యూ అవుతా ఉంది. ఇంకా వాళ్ళ కోపం వస్తుంది, మమ్మల్ని ఎందుకు తీస్తారని. సో ఇంకా మన మాస్క్ మ్యాన్ ఏమన్నాడు, మీరు నా మూడ్ స్వింగ్స్ గురించి అంటే డీమన్ పవన్కి ఏం చెప్తారంటే మూడ్ స్వింగ్స్. దమ్ము శ్రీజకి ఏంటంటే రచ్చ చేస్తుంది, గట్టిగా మాట్లాడుతుంది. ప్రియా కూడా అంతే, ఎక్కువ ఆర్గ్యుమెంట్స్. అలాగే పవన్ కళ్యాణ్ ఏంటి ఎక్కువ డిమాండ్గా ఉంటాడు, ఓవర్గా ఉంటాడు కాబట్టి అతను ఇట్లా చిన్న చిన్న రీజన్స్ అన్ని చెప్పేసి ఇంకా తీసేయడం అయితే జరిగింది. సో వీళ్ళ నలుగురిలో అయితే డీమాన్ పవన్ అయితే క్యాప్టెన్ అయ్యాడు. సో ఇది ఇంతవరకు ఇప్పుడు చాలా చిన్నటి వీడియో, మీకు లైక్ చేయకుండా చేశాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇన్స్టాలో స్టోరీస్లో పెడుతూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.